హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, జనరల్గా మగవాళ్లలో చాలామందికి జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణాలు ఎన్నైనా కావచ్చు. అతిగా ఆల్కహాల్ తాగడం కానివ్వండి, కాలుష్యం వలన కానివ్వండి, వంశపారంపర్యం కానివ్వండి, ఇలా చాలామందిలో సహజంగా కనిపిస్తుంది. అంతేకాదు, చాలామందికి బట్టతల కూడా సర్వసాధారణంగా వస్తుంటుంది. మగవాళ్ళకి ఇలా అయితే చాలామంది వాళ్ళని చూసి నవ్వుతారు. కానీ అదే ఆడవారికైతే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆడవారికి తమ జుట్టే పెద్ద ఆస్తి. అలాంటి జుట్టు రాలిపోవడం కానీ తెల్లబడడం కానీ జరిగితే వారు ఎంత బాధపడతారో ఆలోచించండి. అయితే ఈరోజు మీకు నేను ఒక సింపుల్ రెమెడీ చెప్పబోతున్నాను. దాన్ని మీరు తప్పకుండా వాడతారని ఆశిస్తున్నాను. మీలో చాలామంది మార్కెట్లో దొరికే ఎన్నో రకాల నూనెలు వాడుతుంటారని నాకు తెలుసు. కానీ అవేమీ వాడకండి. వాటి వలన లాభం కన్నా వచ్చే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు ఈ రెమెడీని ఫాలో అవ్వండి. తక్కువ సమయంలోనే మీ జుట్టు పెరగడం మొదలవుతుంది. రాలడం ఆగిపోతుంది, నిగనిగలాడుతుంది కూడా. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే రెమెడీని తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఫ్రెండ్స్, నేను మీకు ఇది వరకు కూడా చాలా సమస్యలకు మన ఇంట్లోనే తయారు చేసుకునే అనేక రెమెడీల గురించి చెప్పాను కదా. ఇది కూడా మీ అందరికీ తప్పకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఉన్న అతి ముఖ్యమైన సమస్యకు పరిష్కారం చెప్పబోతున్నాను. అవును ఫ్రెండ్స్, చాలామంది మహిళలకు తమ జుట్టు రాలిపోయే సమస్య ఉంటుంది. చిట్లుపోతూ ఉండే సమస్య కూడా ఉంటుంది. అంతెందుకు, తెల్లబడిపోవడం కూడా జరుగుతుంది. అయితే ఈరోజు ఈ అన్ని సమస్యలకు ఒక పరిష్కారాన్ని చెప్పబోతున్నాను. కాబట్టి శ్రద్ధగా వినండి. ఫ్రెండ్స్, ముందుగా మనం మన వంటింట్లో దొరికే అల్లాన్ని తీసుకుందాం. ఈ అల్లం ఎన్నో రకాలుగా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మీ ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ అల్లాన్ని నెమ్మదిగా తరిగి దాని నుంచి నూనెను తీయాలి. ఈ నూనె మీ జుట్టుకు అప్లై చేసుకుంటే ఇది మీ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ అల్లం రసం మీ జుట్టుని రిపేర్ చేయగలదు తెలుసా? ఈ అల్లం రసం చాలా శక్తివంతమైంది మరియు మీ జుట్టు పెరుగుదలను తీసుకురావడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది మీ జుట్టును నిగనిగలాడేలా కూడా చేస్తుంది. మీరు వారానికి 2-3 సార్లు దీన్ని మీ జుట్టు మీద అప్లై చేయండి. అయితే ఫ్రెండ్స్, దీన్ని అప్లై చేసే ముందు మీ జుట్టుకు నూనె రాసుకోవడం చాలా ముఖ్యం. మీరు నూనెను రాసుకుంటే మీ చర్మం సున్నితంగా ఉంటుంది. మీకు ఎటువంటి హాని కలగదు. మీరు నిస్సంకోచంగా ఈ ప్యాక్ని ప్రయత్నించవచ్చు. ఈ అల్లం రసం అద్భుతమైంది మరియు మీ తలలో రక్త ప్రసరణను ఇది పెంచుతుంది. బట్టతల ఉన్నవారిలో కూడా జుట్టు పెరుగుదలకు ఈ అల్లం రసం ఎంతగానో సహాయపడుతుంది. ఫ్రెండ్స్, నేను మీకు ఇస్తున్న ఈ రెమెడీ అద్భుతమైంది మరియు దీని ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. 3-4 నెలల వరకు దీన్ని ఉపయోగించండి. మీరు నెమ్మదిగా ఈ అల్లం రసం యొక్క ఫలితాన్ని చూస్తారు. మీ జుట్టు పెరుగుదలను చూస్తే మీరే నమ్మలేరు. సరే, ఇప్పుడు మనం రెమెడీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీకి కావలసిన వస్తువులన్నీ మన వంటింట్లోనే దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఈ రెమెడీతో మీ జుట్టు పొడవు మరింతగా పెరుగుతుంది. వాటికి కావలసినవి: మొదటగా తీసుకోవలసింది మెంతులు. మెంతి గింజలు జుట్టును పొడిబారడం మరియు జుట్టు ఎదుగుదలకు మరియు అకాలంగా నెరిసిపోయే సమస్యను నివారిస్తుంది. తరువాతది బియ్యం కడిగిన నీరు. ఫ్రెండ్స్, మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ బియ్యం కడిగిన నీరు మీ జుట్టుకు ఎన్నో అద్భుతాలు తేగలదు. ఇది మీ జుట్టుకు వెంట్రుకల పరిమాణాన్ని పెంచుతుంది, వెంట్రుకలను ఒత్తుగా ఉంచుతుంది, జుట్టుకు చాలా మంచి పెరుగుదలనిస్తుంది. ఫ్రెండ్స్, మీకు తెలుసా, పాతకాలంలో జపాన్ రాజభవనాల్లోని మహిళలు తమ జుట్టును బియ్యం కడిగిన నీటితో కడిగేవారట. దీని కారణంగా వారి జుట్టు పొడవుగా, నల్లగా, మందంగా ఉండేదట. ఇక 3వ పదార్థం కరివేపాకు. ఫ్రెండ్స్, కరివేపాకు మీ శిరోజాలను బలోపేతం చేయడమే కాదు, కరివేపాకులో ప్రోటీన్లు, విటమిన్లు, బీటా కెరోటిన్ వంటి పోషకాలుంటాయి. ఇవి మన జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు వీటన్నిటినీ ఒక గిన్నెలో తీసుకుని ఆ గిన్నెలో 1-1.5 గ్లాసుల నీరు పోసి మరిగించాలి. ఇలా కనీసం ఒక 10 నిమిషాలు ఉడకబెట్టండి. మీకు తెలుసా, ఈ గోల్డెన్ సీరం మీ జుట్టుకు అద్భుతమైన ఫలితాలిస్తుంది. ఇప్పుడు కాచిన ఆ రసాన్ని చల్లార్చి ఒక స్ప్రే బాటిల్లో ఉంచి మీ జుట్టుకు నూనె రాసి అల్లం రసం రాసుకున్న రోజున ఈ సీరంను మీ జుట్టు మీద రాయండి. తర్వాత 1.5 గంట తర్వాత మీరు మీ జుట్టును కడిగేయొచ్చు. ఇలా మీరు వారానికి 2-3 సార్లు చేయండి. ఇప్పుడు మరో విషయం ఏంటంటే, మీరు ఆ రసం తీసుకున్నాక మిగిలిన మిశ్రమం, బియ్యం, మెంతులు ఉన్నాయి కదా, వాటితో పాటు కొన్ని కరివేపాకులు తీసుకుని వాటన్నింటినీ వేసి గ్రైండ్ చేయండి.
ఇప్పుడు ఆ పేస్ట్లో మీరు కావాలంటే పెరుగు, కలబంద వేసి మాస్క్ చేయొచ్చు, లేదా అసలేమీ వేయకుండా కూడా వారానికి ఒకసారి మాస్క్ లాగా మీ జుట్టుకు రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మాస్క్ మీ జుట్టును నల్లగా ఒత్తుగా చేస్తుంది. మరియు వారానికి ఒకసారి ఈ మాస్క్ను అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా కొన్ని రోజులు చేశాక మీ జుట్టును చూస్తే మీకు మీరే షాక్ అవుతారు. చలికాలం మొత్తం కూడా మీ జుట్టుకి ఇలా రాసుకోండి. 2 వారాల్లో ఫలితాలు మీకే కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని తయారు చేసి పెట్టుకోండి. వారానికి 2 లేదా 3 సార్లు దీన్ని ఉపయోగించడం మర్చిపోకండి. సరే, ఇప్పటి వరకు మనం మన జుట్టును ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అన్నది చూసాం కదా. అయితే ఇప్పుడు మన శరీరం లోపల కూడా ఎలా శుభ్రం చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, బాహ్య శరీరంతో పాటు శరీరం లోపల కూడా శుభ్రంగా ఉండాలి. అప్పుడు మనం బాగుంటాం. మీకు తెలుసా, జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలు మన శరీరం లోపలి నుండే ఉత్పన్నమవుతాయట. కాబట్టి శరీరం లోపల కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే దీనికోసం మనం ఏం చేయాలి? ఫ్రెండ్స్, 1/2 టీ స్పూన్ మెంతులను ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టండి. అందులో కొన్ని కరివేపాకులు కూడా వేయండి. వాటిని రాత్రంతా అలాగే ఉంచి తరువాత రోజు ఉదయం వాటి నీటిని గోరువెచ్చగా తాగవచ్చు, లేదా అలాగే తాగవచ్చు. ఇలా చేస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరు ఇలా రోజు చేయండి, తేడా మీరే గమనిస్తారు. ఫ్రెండ్స్, ఈ రెమెడీలో పేర్కొన్న 3 విషయాలను మీరు తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాను. నేను కూడా ఇది స్వయంగా వాడుతున్నాను. మీరే గమనిస్తున్నారు కదా, నా జుట్టు ఎంత ఒత్తుగా నల్లగా ఉందో. కాబట్టి మీరు కూడా దీన్ని తయారు చేసుకుని వాడండి. ఫ్రెండ్స్, చూశారు కదా, జుట్టును మళ్ళీ ఎలా కాంతివంతంగా చేయాలో. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు.